హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు చూపించే రెసిపీ కట్ట చేపల పులుసు అండి. ఈ కట్ట చేపలు అంటే ఇవి ఎక్కువ ఆంధ్రాలోనే దొరుకుతాయి అన్నమాట. ఇవి మాకు మార్కెట్లోకి ప్రతి మంగళవారం మార్కెట్లోకి అప్పుడప్పుడు తెస్తూ ఉంటారండి. మేము మొన్న చూసామన్నమాట, చూసైతే తీసుకున్నామండి. ఇది చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట. లోపల బొడ్లు కూడా ఉంటాయండి. అవి ఎలా చేయాలనేది కూడా వీడియోలో చూపిస్తానండి. బుర్ర కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ముక్క కూడా చాలా బాగుంటుందండి. ఇవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయన్నమాట. కట్ట చేపల పులుసు ఇగురు ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి, మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ బొట్లు ఉంటాయండి. ఇక్కడ చూడండి, పుల్లకి పెడుతున్నాను కదా, ఇవి బొట్లు అంటారండి. ఇవి 4 చేపలు అనమాట. ఒక్కొక్క చేపకి ఒక బొట్టు ఉంటుందండి. ఇవన్నీ కూడా నేను కరివేపాకు పుల్ల ఉంటుంది కదా, దానికైతే పెట్టేసి ఇలా బొట్లు అయితే ఇలా పెట్టేశానండి. అలా బొట్లు పుల్లకి పెట్టాం కాబట్టి అసలు కదలకుండా అలానే ఉంటాయండి. మనం చేప ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపండి, తర్వాత కారం అనమాట. సరిపడా కారం అయితే వేసుకోవాలండి. ఇక్కడున్న ముక్కలకి సరిపడగా కారం అయితే వేసుకోవాలండి. సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని ఈ ముక్కలకండి ప్రతి ముక్కకి కూడా మనము రాసుకుని పెట్టుకోవాలన్నమాట. మనం ఎందుకంటే చేపల పులుసు వండేటప్పుడు ఇవన్నీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పట్టించి పెట్టుకుంటే ముక్కలు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట అండి. ఉప్పు కారం అన్నీ పెట్టేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ చేప ముక్కలు గ్రేవీ కోసము నేను సరిపడా ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. తీసుకుని అల్లము వెల్లుల్లి వేసుకుని నేను అయితే పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకుని నేను పచ్చిమిర్చిని కరివేపాకు వేసి వేయించుకుంటున్నానండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదండి, బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిందండి. వేగి కొంచెము ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతిపొడి అండి, ఈ 3 పొడులు వేస్తే మనకి చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ముక్కల్లో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి నేను కొంచెం కారం వేస్తున్నాను, ఉప్పు కూడా కొంచెమే వేస్తున్నాను అనమాట. వేసి వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్లో అనమాట. బాగా వేయించుకోవాలన్నమాట అండి. వేయించుకుంటే మనకి ఉల్లిపాయ పేస్ట్లోని ఆ స్మెల్ అనేది ఏమి ఉండదు అనమాట. పచ్చివాసన అనేది ఏమి ఉండదు. బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ అయితే బాగా వేగిందండి. వేగినాక మనము ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాం కదండి, ఆ ముక్కలు అయితే మెల్లగా ఇక్కడైతే అసలు మెల్లగా అలా పెట్టేసుకోవాలన్నమాట అండి. ఈ పేస్ట్ మీద మనకు బాగా వేగాయి కదా, అలా పెట్టేసుకొని మెల్లగా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ కదిలించకూడదండి. ఎందుకంటే కదిలిస్తే మళ్ళీ ముక్కలన్నీ విడిపోయినట్టు అయిపోతాయి అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా మనం ముక్కలు పెట్టేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలన్నమాట అండి. మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి అలా చూడాలండి. చూసి తర్వాత ఏం చేయాలంటే మనం స్టిక్తోని కొంచెం మెత్తగా కింద అడుగంటిందా లేదా అని ఒక్కసారి కొంచెం అలా కలుపుకోవాలన్నమాట. అసలు అంటినట్టు కలుపుకోవాలండి. ఎక్కువ గట్టిగా కలిపేసుకోకూడదు అనమాట. కలిపేసుకుంటే మళ్ళీ ముక్కలు అవి ఇడిపోతాయండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. తర్వాత నేను అది మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి అలాగా ఉడికించుకుంటున్నానండి. మనము ఇలా ఉడికించుకుంటే ఇది ఇగురు అంటామండి. బాగా దగ్గరికి అయిపోతే గ్రేవీలాగా బాగా దగ్గరికి చేసేసుకుంటే దీన్ని ఇగురు అంటారనమాట. అంటే పులుసు వేయమనమాట. ఈ మనం చింతపండు పులుసు వేస్తామండి, పులుసు అంటేనే. కానీ ఇది ఇలా దగ్గరగా ఉడికిచ్చేసుకుంటే దీన్ని ఇగురు అంటారనమాట. చాలామంది ఇగురికి పులుసుకి తేడా తెలియదండి. ఇగురు అంటే ఏంటంటే ఇట్లా వాటర్ వేసి బాగా దగ్గరికి అయిన దాన్ని ఇగురు అంటారనమాట. ఈ ఇగురు కూడా చాలా బాగుంటుందండి. నేను ఉప్పు చూశాను అనమాట. ఉప్పు చూసి ఇంకా సరిపోతే కొంచెము ఉప్పు అయితే నేను వేసానండి. ఉప్పు వేసి మనం ఇలా దగ్గరికి ఎగిరించేసుకుంటే ఇగురు కూర అంటారనమాట. చేపల ఇగురు అంటామండి. మనము పులుసు కావాలంటే చేపల పులుసు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా దగ్గరికి అయితే నెగిరించి కొంచెము ఇగురు తీసుకుందాం కదా అని అలా పెట్టానండి. తర్వాత చేపల పులుసు కావాలనుకున్నాము, అందుకనేసి నేను చింతపండు పులుసు అయితే వేసానండి. చింతపండు పులుసు వేసి బాగా మనము ఉడికిచ్చేసుకుని దగ్గరికి మరగబెట్టేసుకుంటే అండి చేపల పులుసు అవుతుంది అనమాట. అంతే అండి, చేపల పులుసుకి ఎగురికి అదే తేడా అనమాట. మీకు చూపిద్దామని
పులుసు మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, మెంతిపొడి వేసాం కదండి. కొంచెం గరం మసాలా పొడి కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకుంటా నీచు వాసన అనేది లేకుండా చాలా బాగుంటుందన్నమాట పులుసు. పులుసు కాబట్టి అండి నేను ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదండి. ఇదే కొంచెము గరం మసాలా అయితే వేసానండి. వేసి మనం దగ్గరికి బాగా మరిగించుకోవాలన్నమాట అండి. ఈ చింతపండు పులుసు వేసాం కదా, దానివల్ల తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా వేసేసుకోవాలండి బాగా మరుగుతున్నప్పుడు. అంతేనండి, మనకి నోరూరించే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనం మరుసటి రోజు వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నోరూరించే కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేనైతే మంగళవారం కదా, ఆ రోజైతే సాయంత్రమే వండాను కదండి. అది చాలా బాగుందన్నమాట. అప్పుడు వేసుకోవచ్చండి, మరుసటి రోజు మరుసటి రోజు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట చేపల పులుసు అవుతుంది. కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పులుసుకి ఎగురికి తేడా కూడా చెప్పాను కదండి. పులుసు అంటే ఎలా చేయాలి, ఎగురు అంటే ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపించాను కదండి. నా కట్ట చేపల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. ఎవరన్నా నా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.